సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో ఇందిరమ్మ రాజ్యంలో గూండాయి జమా అని జగదేవపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామన్నారు. తమ పార్టీ నాయకులు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని కాంగ్రెస్ నాయకత్వం దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం రేవంత్ మాటలతో దాడులు చేస్తుంటే ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం కాదు, మీరు ఎలక్షన్స్ ముందు ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజుగౌడ్, పిర్లాపల్లి మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, లింగారెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరాజు, లింగారెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు కనకరాజు, గజం కుమార్, కనకయ్య, శివ పాల్గొన్నారు. నిన్నటి రోజున భువనగిరి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ గుండాలు, కార్యకర్తలు, నాయకులు కలిసి దాడి చేయడము ఏహమైన చర్య. వాళ్ళ గురువు సీఎం కూడా అన్ని దొంగ హామీలు ఇచ్చి పదవి పొంది హామీలో మర్చిపోయిండు. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కూడా అదే పద్ధతిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడము ఎంత సిగ్గుచేటు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అలాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయలేదు. ఏ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఈ కాంగ్రెస్ గుండాయుధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వాళ్ళ దౌర్జన్యాలను, వాళ్ళ హామీలను, వాళ్ళ అన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కుడే కాదు, అది తొందరనే ప్రభుత్వం కూడా కూడా ఖాయము. రైతులను మాత్రం నట్టెంట ముంచి వాళ్ళ గోసముట్టి తొందరనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖాయము. ఈ పార్టీల మీద దాడులు, ఆఫీసుల మీద దాడి జరిగితే మేము కూడా కార్యకర్తలం కానీ నాయకులం కానీ టీఆర్ఎస్ నాయకులము ఊకోవడం ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీల మీద కూడా పార్టీ ఆఫీసులు కూడా ఉండే మేము అనుకుంటే, కానీ మా నాయకుడు అలాంటి పనులు ఎప్పుడు చెప్పలేదు. న్యాయం పద్ధతిగా పోయిండు, అతను పనులు చేసుకుంటూనే పోయిండు. కానీ ఇలాంటి దొంగ హామీలను చేయడము, పార్టీలను పై దాడి చేయడము ఏమైనా చర్యలు ఎన్నడూ జరగలేదు. కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తున్నాను. వాళ్ళు ఇటువంటి మానుకోకపోతే మీ ఆఫీసర్ మీద కూడా దాడి జరగడం ఖాయం, అది గ్రహించాలి. ఈ పోలీసులు కూడా ప్రభుత్వానికి సహకరించడం అది మంచి పద్ధతులు కావు. పోలీసు వ్యవస్థ అనేది ప్రజలందరికీ సమానంగా చూడడం అది మంచి పద్ధతులు. ఇకనైనా మంచి పద్ధతులు నేర్చుకోండి అని తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి భువనగిరి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మాకు అట్లాంటి నేర్పలేదు. మేము మొదటి నుంచి కూడా 14 ఏళ్ళ నుంచి ఉద్యమ చరిత్ర మాకున్నది, మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఎవరి మీద కూడా ఇప్పటి వరకు దాడులు చేయలేదు. మాకు నేర్పలే, మా కేసీఆర్ గారు నేర్పలే. మీరు ఒక్కటే, నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు ఏదో చిన్నగా అయిపోయింది అనుకుంటారు. కాకపోతే మేము తిరగబడితే మొత్తం తెలంగాణ సమాజం అంతా మా వైపు ఉన్నది. ఇప్పుడు మీరు పెట్టేది పథకాలనే పెట్టండి. మీరు ఇచ్చిన పథకాలు ఏంది, మీరు చేసే లెక్కలేంది. ఇప్పటి వరకు సంవత్సరం గడిచినా కానీ ఒక్క పథకం కూడా అమల్లోకి లేదు. ఎంతసేపు దాడిలు, గుండాలను పెట్టి మళ్ళీ ఇసుక మాఫియాలు ఇవి అవి చేస్తున్నారు. నేను కంపల్సరీ ఖండిస్తున్నాం. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ కాంగ్రెస్ కొడుకులారా ఏమనుకుంటున్నారో మీరు? ఒకవేళ మేమే అనుకుంటే యుద్ధం ఎట్లా చేసినామో టీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాలు చేసినామో అదేవిధంగా ఎన్నికలు తిరిగినామనుకో, మీ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు రేవంత్ అనేది కవనకుండా అయితే చూసుకొని బిడ్డ మీరేమనుకుంటారు?